దేవర రిలీజ్ కు ముందు చాలా టెన్షన్. కొరటాల కంబ్యాక్ ఇస్తాడా? తారక్ ఫ్యాన్స్ ఆకలి తీరుస్తాడా? జాన్వీ తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తుందా? సీక్వెల్ కు లైన్ ను ఎలా కలుపుతారు? ఇలా చాలా క్యూరియాసిటీ కనిపించింది. మరోవైపు అన్నింటికంటే పెద్ద విషయం ఏంటంటే రాజమౌళి సెంటిమెంట్. అయితే దేవర విషయంలో రాజమౌళి సెంటిమెంట్ వర్కౌట్ కాలేదనే చెప్పాలి. దేవర రిలీజ్ కు ముందు తెలుగునాట పెద్ద ఎత్తున జరిగిన అంశం ఏదైనా ఉందా అంటే అది రాజమౌళి సెంటిమెంట్. రాజమౌళితో మూవీ చేసిన తరువాత కొత్త సినిమాలో నటిస్తే ఆ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోదని గత చరిత్ర చెబుతోంది. ఒక దశలో దేవరను కూడా ఈ సెంటిమెంట్ భయపెట్టింది. ఎందుకంటే త్రిబుల్ ఆర్ తరువాత రామ్ చరణ్ నటించిన ఆచార్య నిరుత్సాహపరిచింది. కానీ దేవర బాక్సాఫీస్ దౌడ్ ముందు రాజమౌళి సెంటిమెంట్ పనిచేయలేదు. తొలి రోజే 170 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టిన దేవర ఫస్ట్ వీకెండ్ లో కనీ విని ఎరుగని వసూళ్లను రాబట్టాడు. 300 కోట్ల మార్కు దాటి 400 కోట్ల వైపు దూసుకుపోతున్నాడు. తెలుగునాట, బాలీవుడ్, ఓవర్సీస్ మార్కెట్లో దేవర ఇంకా బలంగా ఉన్నాడు. ముఖ్యంగా హిందీ ఆడియన్స్ దేవర స్టోరీకి బాగా కనెక్ట్ అయినట్లు కనిపిస్తున్నారు. ఒక్క నార్త్ మార్కెట్ నుంచే తొలి 3 రోజుల్లో 30 కోట్ల వసూళ్లు రావడం చిన్న విషయం కాదు. ఏదైతేనేం దేవర విజయంతో రాజమౌళి సెంటిమెంట్ కు కాలం చెల్లిందని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. మహేష్ బాబు కూడా రాజమౌళితో మూవీ తరువాత ఎలాంటి టెన్షన్ లేకుండా, సెంటిమెంట్ గురించి భయపడకుండా కొత్త సినిమా కావచ్చు అనే ధైర్యాన్ని కలిగించింది. ఏ హీరో అయినా సరే హిట్ డైరెక్టర్ తో మూవీ తీయాలనుకుంటాడు. ఫామ్ లో ఉన్న దర్శకుడి కథకే జిందాబాద్ కొట్టాలనుకుంటాడు. కానీ యంగ్ టైగర్ మాత్రం ఏరి కోరి ఫ్లాప్ డైరెక్టర్స్ తో మూవీస్ చేస్తాడు. వారికి హిట్ ఇస్తాడు, మళ్ళీ కెరీర్ ను పట్టాలెక్కిస్తాడు. దేవర తర్వాత అంటే బిగ్ డైరెక్టర్స్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్స్ తో మూవీస్ ఫిక్స్ చేసుకున్నాడు ఎన్టీఆర్. కానీ గతంలోకి తొంగి చూస్తే మాత్రం టైగర్ ఎంత డేరింగ్ అండ్ డాషింగ్ అనేది అర్థమవుతుంది. టాలెంట్ ఉంటే చాలు, ఫ్లాప్స్ ఉన్న డైరెక్టర్ కు కూడా పిలిచి అవకాశం ఇస్తాడు. ట్రిపుల్ ఆర్ తర్వాత ఆకాశమంతా ఎత్తుకు ఎదిగాడు. ఈ దశలో మరో హీరో అయితే హిట్ డైరెక్టర్ కు అవకాశం ఇచ్చేవాడు. కానీ ఆచార్య లాంటి డిజాస్టర్ ఇచ్చిన కొరటాలకు పిలిచి దేవర తీయమని చెప్పాడు ఎన్టీఆర్. ప్రస్తుతం ఈ చిత్రం 400 కోట్ల వైపు పరుగులు తీస్తోంది. కొరటాల కంబ్యాక్ ను కన్ఫర్మ్ చేసింది. ఈ సినిమాకు ముందు అరవింద సమేత అనే చిత్రంలో నటించాడు తారక్. అయితే అజ్ఞాతవాసి లాంటి డిజాస్టర్ తర్వాత త్రివిక్రమ్ కు అరవింద సమేత తీసే అవకాశం ఇచ్చాడు. ఈ సినిమాతో సక్సెస్ అందుకొని ఆ తర్వాత అల్లు అర్జున్ తో అలా వైకుంఠపురంలో అనే ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు మాటల మాంత్రికుడు. ఇంకొంచెం వెనక్కి వెళితే సుకుమార్ తో నాన్నకు ప్రేమతో మూవీ. ఎందుకంటే అంతకు ముందు సుకుమార్ కూడా 1 నేనకుడినే తీసి డీలా పడ్డాడు. అలాగే వెనక్కి వెళితే పూరితో టెంపర్ కు ముందు ఈ స్టార్ డైరెక్టర్ కూడా ఫామ్ లో లేడు. కానీ టైగర్ తో మూవీ తీసిన తర్వాత టెరిఫిక్ కంబ్యాక్ ఇచ్చాడు. ఇలాంటి ఎగ్జాంపుల్స్ తో ఎన్టీఆర్ ఇప్పుడు ఫ్లాప్ డైరెక్టర్స్ పాలిట అసలు సిసలు హీరోగా మారాడు. దేవర ఘన విజయం తెలుగు సినీ పరిశ్రమకు కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాల మేకర్స్ కు దేవర కలెక్షన్స్ జోష్ తెప్పిస్తున్నాయి. అందుకే దిల్ రాజు కూడా గేమ్ చేంజర్ రిలీజ్ కు ముహూర్తాన్ని ఫిక్స్ చేశాడు. డిసెంబర్లోనే మెగా పవర్ స్టార్ కూడా తిరిగొస్తున్నాడంటున్నారు. ఎప్పుడైతే గేమ్ చేంజర్ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ అయిందో సినిమా యూనిట్ మొత్తం ప్రమోషన్స్ లో బిజీగా కనిపిస్తున్నారో అప్పుడే ఈ సినిమా డిసెంబర్లో రిలీజ్ అంటూ ఫిక్స్ అయిపోయారు మెగా ఫ్యాన్స్. నిజానికి డిసెంబర్ 20న రిలీజ్ చేయాలని మొదట అనుకున్నా ఇప్పుడు క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల చేయబోతున్నారు. హాలిడే రోజు కావడం, న్యూ ఇయర్ వీకెండ్ కలిసి రావడంతో గేమ్ చేంజర్ కు ఇంతకంటే బెస్ట్ డేట్ దొరకదు అని అప్పుడే ఫ్యాన్స్ సంబరాలు స్టార్ట్ చేశారు. 20 రోజుల వ్యవధిలో ఇటు పుష్ప 2 అటు గేమ్ చేంజర్ రిలీజ్ అవుతుండటంతో అందరి చూపు ఇప్పుడు డిసెంబర్ పైనే పడింది. ఈ 2 సినిమాలపై కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది. పుష్ప 2కు 1000 కోట్లు గ్యారంటీ అని ట్రేడ్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. అందుకు ధీటుగా గేమ్ చేంజర్ ను కూడా ప్రమోట్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఆల్రెడీ జరగండి సాంగ్ రిలీజ్ అయింది. ఇప్పుడు రామచ్చా సాంగ్ కూడా వచ్చేసింది. ఇదే స్పీడ్ ను, టెంపోను మెయింటైన్ చేస్తూ మూవీని పాన్ ఇండియా వైడ్ గా ప్రమోట్ చేయాలని యూనిట్ ప్రమోషన్ ప్లాన్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఇకపై వరుస పెట్టి సాంగ్స్, టీజర్స్ మెగా ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించనున్నాయి అనేది యూనిట్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. ఏళ్లకు ఏళ్లు భారతీయ సినిమాకు సేవలు, తన స్టెప్పులతో ఒక తరం మొత్తాన్ని ఉర్రూతలూగించిన అరుదైన నటుడు. ఇటీవలే పద్మభూషణ్ కూడా అందుకున్నారు. ఆయన మరెవరో కాదు, మిథున్ చక్రవర్తి. ఇప్పుడు మూవీ లెజెండ్ కు ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. భారతీయ సినిమాకు గొప్ప సేవ చేసిన వారికి, పరిశ్రమ ఎదుగుదలకు తమ వంతుగా ఎనలేని కృషి చేసిన వారికి ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే. భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే పేరు మీద
1969 నుంచి ప్రతి సంవత్సరం ఈ పురస్కారాన్ని ప్రకటిస్తున్నారు. ఈ ఏడాది బెంగాలీ నటుడు, డిస్కో డాన్సర్ గా పేరు ప్రఖ్యాతులు అందుకున్న మిథున్ చక్రవర్తి అందుకోనున్నారు. అక్టోబర్ 8న జరిగే జాతీయ చలనచిత్ర ప్రధానోత్సవాల్లో ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు మిథున్ దా. పురస్కారానికి ఎంపిక కావటంపై ఆనందాన్ని వ్యక్తం చేశారు మిథున్ చక్రవర్తి. ఇటు హిందీ చిత్రాలు, అటు బెంగాలీ సినిమాలు మిథున్ చక్రవర్తిని మోస్ట్ వాంటెడ్ హీరోగా మార్చాయి. ఒక దశలో మిథున్ దాను ట్రేడ్ పండితులు మ్యాట్నీ ఐడల్ అని పిలిచేవారు. 1990 వరకు బాక్సాఫీస్ దగ్గర మిథున్ చక్రవర్తి హవా నడిచింది. ఆ తర్వాత ప్రొడక్షన్ పై ఫోకస్ పెట్టారు. కొంతకాలానికి సహాయ నటుడి పాత్రల్లో మెరిశారు. విలన్ గాను మెప్పించారు. హిందీ, బెంగాలీ కాకుండా తెలుగు, కన్నడ, తమిళ చిత్రాల్లో సైతం మిథున్ దా నటించి మెప్పించారు. విక్రమ్ బ్లాక్ బాస్టర్ తర్వాత కమల్ హాసన్ ఎంత వేగంగా అయితే కొత్త సినిమాలను కమిట్ అయ్యారో, భారతీయుడు 2 రిలీజ్ తర్వాత అంతే వేగంగా ఆ సినిమాలన్నింటినీ పక్కన పెడుతున్నారు. మొన్నటికి మొన్న ఒక మూవీ వద్దు అన్నారు. ఇప్పుడు ఇంకో కొత్త సినిమాను కూడా లైట్ తీసుకున్నారట. అదే గనక నిజమైతే అసలు భారతీయుడు 3 ఉంటుందా అనేది ఇప్పుడు బిగ్గెస్ట్ డౌట్. భారతీయుడు 2తో శంకర్ ఇచ్చిన షాక్ నుంచి కమల్ ఇప్పట్లో కోలుకునే అవకాశాలు కనిపించడం లేదు. శంకర్ అంటే మినిమం గ్యారంటీ డైరెక్టర్. అలాంటి దర్శకుడు డిజాస్టర్ ఇవ్వడంతో కమల్ జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టారు. ఆల్రెడీ వినోద్ అనే దర్శకుడితో సినిమా చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ దర్శకుడు విజయ్ తో లాస్ట్ ఫిల్మ్ తెరకెక్కిస్తున్నాడు. ఇక పాన్ ఇండియా సినిమాల యాక్షన్ సీక్వెన్స్ లను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లిన అన్బిరీవ్ తో మూవీ చేయాలనుకున్నాడు లోకనాయకుడు. అందుకు తగ్గట్లే మూవీ కూడా అనౌన్స్ చేశాడు. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్టు పక్కన పెట్టినట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కమల్ హాసన్, మణిరత్నం దర్శకత్వంలో తగ్ లైఫ్ అనే మూవీ ఒకటే చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఇటీవలే పూర్తయింది. వచ్చే వేసవిలో విడుదలకు సన్నాహాలు జరుపుకుంటోంది. చేతిలో ఉన్న 2 చిత్రాలను పక్కన పెట్టడం, మరోవైపు కల్కి సీక్వెల్ కు ఇంకా టైం ఉండడంతో కమల్ కొత్త చిత్రంపై క్యూరియాసిటీ నెలకొని ఉంది. మరోవైపు బాలీవుడ్ వెళ్లి అట్లీ దర్శకత్వంలో కమల్ ఒక భారీ చిత్రం చేయబోతున్నాడని, సల్మాన్ తో సినిమా కావడంతోనే మిగతా సినిమాలన్నిటినీ పక్కన పెట్టినట్లు ప్రచారం సాగుతోంది. భారతీయుడు 3 షూటింగ్ కంప్లీట్ అయింది. కానీ రిలీజ్ మాత్రం ఇప్పట్లో ఉండకపోవచ్చు అనేది టాక్.